గుడ్ మార్నింగ్ అందరికీ. త్వరగా పని చేసుకొని అయ్యగారు వచ్చేసరికి పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. పొద్దున్న పూజ. అండ్ ఈ ఎద్దులు చూసారా పైపేసి ఉంటే అక్కడ ఏంటి ఉన్నదో అనుకొని అవి ముందుకెళ్ళడానికి భయపడ్డాయి. అలానే 2 minutes ఆగాయి, తర్వాత ముందుకెళ్ళాయి బలవంతంగా. మా పెద్దోడు సంక్రాంతికి ఎడ్ల బండి ఎక్కిండు కానీ మా చిన్నోడే ఎక్కలే కదా, విచిత్రంగా చూస్తుండు వాడు. అప్పుడు అంతగానం తెలీదు వానికి ఊహ. ఇప్పుడు కొంచెం మాటలు వస్తున్నాయి, దాని గురించి తెలుస్తుంది కదా, విచిత్రంగా చూస్తుండు. అండ్ సైకిల్ అన్నా, బైక్ అన్నా, కార్ అన్నా పిచ్చి కదా, అవి వచ్చినాయంటే అక్కడి నుంచి దిగట్లేదు. ఎడ్ల బండి వస్తుందిరా అన్నా కూడా అవి ఏడుస్తుండు ఎక్కుతా అని. ఇంక పాపం వాళ్ళు కష్టపడుతురు. ఆ సైకిల్ మీద ఎక్కించి మళ్ళీ తిప్పుతారు. వాడిని ఒక్కరు తిప్పడానికి 3 కష్టపడ్డారు పాపం. మా చిన్నోడు చూసారా ఎంత తిన్నాడు, కానీ నేను స్టెప్ చెప్తుంటే అది వెయ్యడానికి ట్రై చేస్తుండు. భలే అనిపిస్తుంది కదా. చూడండి ఎంత మ్యాక్సిమం ట్రై చేసిండు వేయడానికి. కొడుకులో తినలే కాబట్టి మనం మళ్ళీ తింటున్నావు. ఎవరిలో ఒకళ్ళు తప్పదు అన్నట్టు. ఎలా వేస్తే అలా వేయడానికే ట్రై చేస్తుండు. మధ్యలో అత్తమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం తినుకుంటూ వచ్చి మళ్ళీ ట్రై చేస్తుండు. ఈ ఏజ్లో చేయడం అంటే గ్రేటే కదా. మా పెద్దోనికి ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టం. ఇక తలా ఒక్క పని చేస్తారు. అండ్ అన్న సంతర్పణ, అందుకే ఈ పొద్దున ప్రిపరేషన్ అవుతున్నాయి. ఇంకా అటు ఇల్లు ఈ పనులు చేస్తుంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అండ్ నిమజ్జనం కోసం అని చెప్పి. అటు ప్రాక్టీస్ చేస్తూ ఇటు పనులు కూడా చేస్తున్నాం. ఈసారి కొత్త స్టెప్స్తో కొత్తగా నేర్చుకుందాం, అందరం నేర్చుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అందుకే అలా ట్రై చేస్తున్నాం. అండ్ మా అక్క చూసారా వీడియో తీస్తున్నానే కవర్ పక్కకి ఎడుతుంది. న్యాచురల్గా ఉంటుందన్నా కూడా పక్కకి ఎట్టేసి ఇప్పుడు వస్తున్నట్టుగా వస్తుంది. పండగ అందరి పండగ, అందరి దేవుడు, అందరూ సమానమే. ఇలా అందరు తరో పని ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాం. పిల్లలు ఎంజాయ్ పిల్లలే. మా అక్క ట్రై చేస్తుంది, పాపం దొరికిపోయింది, తిరగస్తలేదు. చెప్పాను కదా మా వినాయకుడి పండుగ అంటే మా అందరికీ ఇష్టమని. అందరం కలిసి ఒకే దగ్గర చేరి తల ఒక పని చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాము, మాట్లాడుకుంటూ సరదాగా. అండ్ పిల్లలు కూడా నేను పాడతా అంటే నేను పాడతా అని కొట్లాడుతారు. ఆడుతూ పని చేస్తా. మా బెస్ట్ సింగర్ వదిన, ఇద్దరు బాగా పాడతారు సాంగ్స్. అండ్ నా పాట విని భయపడకండి, నాకు సాంగ్స్ రావు. వంటలు చేయడానికి రాజన్న వచ్చాడు. ఏమేమి వంటలు చేస్తున్నామంటే సాంబార్, పాలకూర పప్పు అండ్ టమాటా మసాలా కర్రీ, బగారా అన్నం. మా అక్కలు ఆనియన్ కట్ చేస్తుంటే వాళ్ళకి వాటర్ వస్తున్నాయని చెప్పి నవ్వుకుంటున్నాం. అంటే వాళ్ళు కట్ చేయట్లే, రాజన్న కట్ చేస్తుంటే వీళ్ళకి ముందున్నారు కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి. ఈ రాజన్న మాత్రం వంటలు బాగా చేస్తాడు. అంటే మీరు లాస్ట్లో చూడండి వీడియో, ఎన్ని కర్రీస్ మిగిలాయి, ఎంత రైస్ మిగిలింది, అంటే ఎంత ఉంది, ఆ రైస్ని బట్టి ఆ కర్రీస్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన బాగా చేస్తాడా చేయడా అని. లాస్ట్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి. వంటలు మిగిలాయా, ఎంతవరకు మిగిలాయి, ఏదేది అయిపోయింది అంటే ఏది బాగా చేశాడు అనేది మీకు తెలుస్తుంది. చూడండి. ఇద్దరు చూసారా బొట్టులో కూడా కలర్ వెతుకుతుండి, ఈ కలర్ వద్దు ఆ కలర్ వద్దు అని. టమాటా మసాలా కర్రీ కోసం కట్ చేస్తారు టమాటాలు. హాయ్
పనిలో వాళ్ళు బిజీ అత్తలేవన్నా లైట్స్ వస్తలేరని వాటిని సెట్ చేస్తారు. పులిహోరకి రెడీ అవుతుంది. ఇది కొంచెం మసలితే సరిపోతుంది. అరే కొరుకును రాదండి. 9, 10 ಅದು వాళ్ళకి పని, పిల్లలకి ఎంజాయ్, అంతే కదా మరి. వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాక పులిహోర కోసం రైస్ చల్లారబెట్టారు. పప్పు అయింది, సాంబార్ మసులుతుంది, టమాటా మసాలా కర్రీ అయిపోయింది, కంప్లీట్ అయింది. కానీ మాకు ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. సాడ్గా ఉన్నాం అందరం. ప్రోగ్రామ్ చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి అన్ని వంటలు అయిపోయాయి. మనం బాధలో ఉన్నాం, కానీ దేవుని ప్రసాదం అందరికీ అందాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామని అందరూ డిసైడ్ చేశారు. ఆ ఒక్క బాధ తప్ప మా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయింది. దాదాపుగా అన్ని వంటలు అయిపోయాయి. చెప్పాను కదా రాజన్న చేస్తే వంటలు ఎలా ఉన్నాయో, ఏది మిగిలిందో మీకు అర్థమవుతుందని. చూసారు కదా, దాదాపు అన్నీ అయిపోయినాయి. అన్నీ ఊడ్చేసినట్టుగా కర్రీస్ మాత్రం కంప్లీట్గా అయిపోయాయి. అండ్ పులిహోర కూడా అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పి వైట్ రైస్ కొంచెం ఉంటే దాంట్లో పులిహోర పులుసు కలిపి మళ్ళీ అందరికీ వడ్డించేశారు. లాస్ట్ వరకు ఏది మిగలలేదు. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.